ఉన్నానే మాట్లాడుతున్నాను. నమస్తే భయ్యా. ఆ నమస్తే తీసి గుర్తులో వీడియో స్టార్ట్ చేయరా మావా. వీడియో స్టార్ట్ చేసే ముందు డిస్క్లైమర్ చదువుకోర్రి. చిన్నపిల్లని బాగా లోడనుంటే పక్కకు మింగేర్రి. ఇయర్ ఫోన్స్ మాత్రం కంపల్సరీ. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను వచ్చేసిన ఇన్స్టాగ్రామ్లో రోత పుట్టించే రీల్స్ని రోస్ట్ చేయడానికి. వెల్కమ్ టు మై ఛానల్ స్క్రాప్ రోస్టర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రోస్టింగ్ కంటెంట్ నేను రోజు చేస్తూనే ఉంటాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇక మొదలెడదామా? మేడం సార్ మేడం అంతే తెలుసు కదా మా పాప మీద మన క్రష్ అని. ఏదో అలా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అద్దంలో నీ మొహం చూసుకోరా, ఓసారి అద్దంలో నీ మొహం చూసుకోరా, దొంగ నా కొడక. సర్లేవా, నాకు మాత్రం క్రష్ ఉండకూడదా ఏంటి? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఉన్నానే మాట్లాడుతున్నాను. నమస్తే భయ్యా. ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. అడ్రసా? కేపీహెచ్బి మెట్రో కిందకి వచ్చేసి ఎవడో ఒకడు ఎత్తుకుపోతాడు, సరిపోద్ది. ఇమోషనల్ డామేజ్. లేకపోతే చూడు మావా, చేతులు ఇట్టి ఊపుతాంది ఈ పోరింతున్న వాడెత్తు. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఏంట్రా కాన్స్టిపేషన్ ప్రాబ్లమా? ఇరుక్కుపోయిందా? రాట్లేదా? నీ అబ్బ డాక్టర్ దగ్గరకు పోరా పిల్ల హుక్క. నీ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా నీ అబ్బ. యాడలేన్స్ అంతా ఇన్స్టాలోనే ఉన్నారు కదరా. మొదటిసారి మదిని చేరి నిదర లేపిన ఉదయమా. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్న. కావాలి బువ్వా కావాలంటే దెంగది ఇక్కడ. సర్లేవో, పాప ఏదో టాలెంట్ చూపిస్తుంది కదా అని బ్రేక్ ఇద్దాం అనుకున్నా. మీరు ఒప్పుకోకపోతే ఓకేలే. My lips, your lips, they touch. పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులురా? అమ్మబడి బక్కనే మీకు. పోనీ తిడదామంటే పిల్లనివ్వాలి మీరు. యవ్వ, చదువుకొని ఐఎస్ ఐఎఫ్ ఏదో ఒకటి అయి సావండి మీరు, సావండి యవ్వ. నమస్తే దోస్తులు, అందరు తెలుసుగా నేను మీ మెడికల్ స్టార్ ఇన్స్టా. మీరు అన్న తిడితే రారా హుక్క, నువ్వు ఒక్కనివే తక్కువ అయినావు అనుకున్నా, నువ్వు వచ్చేసావా? దా. తినటాడు. ఒక కామెంట్ ఏమని పెట్టింది తెలుసా? అన్న నా సుల్లిసి అన్నం దొడ్డుకు కావాలంటున్నాడు. అరే నీ తాషిల్ గుద్దల సుల్లి కాదరా, ఎంత కష్టం వచ్చారా నీకు. సర్కారు ముళ్ళు ఉంటుంది కదా, సుల్లి గుచ్చుకో దొడ్డుగా అవుతుంది. అట్లే నలుగురు మనుషులను పెట్టుకోరు, ఎందుకంటే నీకు సుల్లిని మొయ్యాలి కదా. ఏ అంబులెన్స్ పట్ట ఏ బండ్లో పట్టదు, డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి కదా. డాక్టర్ ఏమంటారు తెలుసా? నీ సుల్లి సేఫ్టీకి అయిపోయింది, నీ సుల్లి తీసేసేయాలంటారు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? మళ్ళీ మెడికల్ స్టార్ దగ్గరికి రావాలి. నా సుల్లితో నీ సుల్లిని 2 సార్లు టక్కర్ కొట్టినా అనుకో. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. వీళ్ళు చేసే రోతకి, ఇలా ఫాలోవర్స్ పెట్టే కామెంట్స్కి మనం ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా నీళ్ళే ట్రోల్స్ చేసుకుంటారు. ఎర్రి పూకులు లేకుండా ఈ ఎర్రి పూకులంతా ఒక్క చోటనే చేరినట్టు అంతా ఇన్స్టాగ్రామ్ మొత్తం వ్యాపించిపోయారు. యాదవ నా బట్టలు. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్య. టాక్సిక్ అనుకో, ఈగో అనుకో, ఎస్
తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఇంకెవరికి ఉండదు. ఒకసారి నాదైతే నాతోనే ఉండాలా. ఆ తర్వాత మీ బతుకులు ఇంతే, రోడ్డు మీద ఇద్దరు కూర్చొని పాటలు పాడుకొని బతకాలి. హే నరాలక్క, మనలో ఇట్లాంటి యాంగిల్స్ కూడా ఉన్నాయా? రొమాంటిక్ యాంగిల్స్ వాయప్పనే యాటిట్యూడే అనుకున్నా, ఇట్లాంటివి కూడా చెప్తానవా? ఈ నేనే ఎందుకు, ఈ దరిద్రం మీరు కూడా చూడండి. ఇంత బేవర్ సెదవుకి ఇంత మంచి అమ్మాయి ఎలా పడిందా అని అందరూ కుల్లి కుల్లి చచ్చిపోవాలి. అసలుడే గాని మహానుభావుడు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవడా రే సింగిల్ గాన్లు, ఎందుకురా మీ బతుకులు? ఏదైనా నీళ్లు లేని బావిలో పోయి దూకి సావండ్రా. ముసలాడికి కత్తెలాంటి ఫిగర్ పడ్డది. మీదో బతుకులారా, మీదో బతుకులా? ఈ ముసలోని చూసి నేర్చుకోండిరా, పైసలు సంపాదించండిరా, పైసలు సంపాదించి మంచి మంచి పోర్లను బటాయించండిరా. ఎందుకురా? నేనైతే పర్సనలీ మస్తు హర్ట్ అయినా. ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు కూడా డిస్టర్బ్ అయ్యే ఉన్నా. సో ఒప్పుకునే ఛాన్సే లేదు. సో దట్స్ ఆల్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో ఏ పాయింట్లో కానీ మీకు కొంచెమైనా నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కొత్త కంటెంట్ తీసుకొని రావాలంటే నాకు మోటివేషన్ ఉండాలి కదా. మరి 11-12 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూస్ 500 కూడా దాటట్లేదు, లైక్స్ అయితే ఇక చెప్పనే అవసరం లేదు, 10 నుండి దాటట్లా. సో వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్స్ కొట్టట్లేదు. అట్లీస్ట్ ఏదో ఒక కమెంట్ అన్న పెట్టండి. అరే బాగుందో బాగాలేదో, నువ్వు ఇంప్రూవ్ అవ్వాలో ఇంప్రూవ్ అవ్వకూడదో, ఓకే నా కంటెంట్, ఏదో ఒకటి కమెంట్ చేయండి. మీరు మీ సబ్స్క్రైబ్స్తో, మీ లైక్స్తో, మీ కమెంట్స్తో నాకు మోటివేషన్ ఇస్తేనే ఇలాంటి లేటెస్ట్ కంటెంట్ నేను తీసుకొని రాగలుగుతా. ఇంకా చాలా కంటెంట్స్ తీద్దామని మైండ్లో ఉన్నాయి, కానీ ఈ వ్యూస్కి సబ్స్క్రైబర్స్కి ఎంత తీసినా అవి బురదలో పోసిన పన్నీర్ లెక్కనే అయిపోతాయని. అందుకే వీడియోకి రీచ్ రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, ఖచ్చితంగా కమెంట్ అయితే పెట్టండి. మీకు ఏ పాయింట్లో నచ్చినా కమెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇక ఉంటాను, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. గిరిబిత్ కరిబిత్